కాళేశ్వరం తెలంగాణ సీఎం కేసీఆర్ కుటుంబానికి ఏటీఎంలా మారిందని తమ ముందు నుంచి చెప్తూనే ఉన్నామని టీపీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. నాణ్యత లోపం వల్లే మేడికట్ట ప్రాజెక్టు వంతెన కుంగిందని ఆయన అన్నారు. అయితే కాళేశ్వరం ప్రాజెక్టు ప్రపంచానికి అద్భుతమని బీఆర్ఎస్ చెప్తూ వచ్చిందని, ఇప్పుడు అసలు డొల్లతనం నిజస్వరూపం ఇప్పుడు బయటపడిందని అన్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాళేశ్వరం తెలంగాణ సీఎం కేసీఆర్ కుటుంబానికి ఏటీఎంలా మారిందని తమ ముందు నుంచే చెప్తూనే ఉన్నామని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. నాణ్యత లోపం వల్లే మేడికట్ట బ్యారేజీ వంతెన కుంగిందని ఆయన అన్నారు. అయితే కాళేశ్వరం ప్రాజెక్టు ప్రపంచానికి అద్భుతమని బీఆర్ఎస్ చెప్తూ వచ్చిందని, ఇప్పుడు అసలు డొల్లతనం నిజస్వరూపం బయటపడిందని అన్నారు. జరిగిన తప్పిదాలకు ఈ రోజు జరుగుతున్న ప్రమాదాలకు అద్భుతం అని చెప్పి మీరు ఏదైతే కాళేశ్వరాన్ని చూపించారో ఇది మానవ తప్పిదంగా నిరూపితమైంది. అవగాహన లేని చంద్రశేఖరరావు గారు అవతారం ఎత్తి ఇంజనీర్ అని పొంకనాలకు పోయి ఈరోజు నిర్మించడం వల్ల ఈ ప్రాజెక్టు పెను ప్రమాదంలో పడ్డది. మరి దీనికి ఎవరు బాధ్యత వహించాలి? 1,00,000 కోట్ల ప్రజాధనం వృధా అయిపోయింది. 1,00,000 కోట్ల రూపాయలు ఈరోజు చంద్రశేఖరరావు. కాబట్టి తక్షణమే కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది, మేడిగడ్డ ప్రాజెక్టుతో పాటు గతంలో వర్షాలు వచ్చినప్పుడు ఏదైతే కొట్టుకుపోయి పంపులు మునిగిపోయినాయో వీటన్నిటి మీద కూడా సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ ద్వారా ఎంక్వైరీ జరగాలి. ఆ నివేదిక మీద తక్షణమే సిట్టింగ్ జడ్జిని పెట్టి ప్రత్యేక కోర్టును పెట్టి ఈ అవినీతిని నిగ్గుదేల్చాలి. ఇప్పటికైనా తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలి. 9.5 సంవత్సరాల చంద్రశేఖరరావు పాలనలో తెలంగాణ నిండా ముంచిండు, అప్పుల పాలు చేసిండు తెలంగాణను. ఇవాళ అందుకే ముఖం చాటేసిన చంద్రశేఖరరావు కాళేశ్వరం ప్రాజెక్టును కూడా చూడడానికి ప్రజలకు అనుమతిస్తలేడు. కాబట్టి మేమే స్వయంగా ప్రైవేట్ హెలికాప్టర్ పెడతాం. నేను మా సిఎల్పి గారు ఇద్దరం వస్తాం. కేసీఆర్ గారు వస్తారో రారో హరీష్ రావు కేటీఆర్ను రమ్మని మేము అడుగుతున్నాము. కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శిద్దాము. అందులో జరిగిన ప్రమాదం ఏంది, అందులో జరిగిన నిర్మాణ లోపమేంది, నాణ్యత లోపభూయిష్టంగా ఉండడం వల్ల జరుగుతున్న నష్టాన్ని, జరిగిన తప్పిదాలకు ఈరోజు జరుగుతున్న ప్రమాదాలకు అద్భుతం అని చెప్పి మీరు ఏదైతే కాళేశ్వరాన్ని చూపించారో ఇది మానవ తప్పిదంగా నిరూపితమైంది. అవగాహన లేని చంద్రశేఖరరావు గారు అవతారం ఎత్తి ఇంజనీర్ అని పొంకనాలకు పోయి ఈరోజు